తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక ఆషాఢ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శివశక్తుల పూడకాలతో డప్పు ధరువులతో పోతరాజుల విన్యాసాలతో గుమ్మడిదల మున్సిపల్ పట్టణంలో మంగళవారం అత్యంత వైభవంగా బాపని ఎల్లమ్మ తల్లికి పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ మద్దుల బాలరెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈసారి ప్రత్యేకంగా ఎడ్ల బండి పోటీలను నిర్వహించగా పూలదండలతో అమ్మవారి చిత్రపటాలతో ఎడ్ల బండ్లను అందంగా ముస్తాబు చేశారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రథమ బహుమతిగా 15,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయలు, పోటీలో పాల్గొన్న ఎడ్ల బండ్లకు ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు సిజిఆర్ ట్రస్ట్ అధినేత చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ అరుణ్ కుమార్, తహసీల్దార్ పరమేష్ చేతుల మీదుగా విజేతలకు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు సదానందం, గుమ్మడిదల మున్సిపల్ కౌన్సిలర్లు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనకు ఆహ్వానితులు మన తహసీల్దార్ పరమేశ్వర్ గారు, అలాగే స్థానిక ఎస్ఐ గారు వారి చేతుల మీదుగా బహుమానం. రైతు సంఘం నుంచి గారిని రైతు సంఘం నుంచి బహుమతి ప్రదానం చేయాల్సి కోరుతా ఉన్నాం. మరి ప్రతి ఏటా విధంగా ఈ సంగీత వివరణ జరుగుతున్నది. వారికి మహిళా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పండుగ విజయవంతం చేసినందుకు ఈ గుమ్మడిదల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే ప్రతి ఆషాఢ మాసంలో ఈ రెండో శనివారం నాడు కంపల్సరీ ఎల్లమ్మ బోనం అనేది ఆనవాయితీగా వెంకటనాథ్ నుంచి వస్తుంది. దాని ఇంకా ఈ సంవత్సరం కూడా ఎందుకంటే బాగా వర్షాలు పడాలి, రైతులంతా సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మొక్కు తీసుకున్నాను. ఇంకా రేపు శనివారము ఆదివారం నాడు కూడా దుర్గమ్మ పండుగ బోనాలు, లింగమయ్య బోనం కూడా ఉంటుంది. ఆ రోజు కూడా అందరూ భక్తులందరూ చేసి కార్యక్రమాన్ని అందరినీ విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున మా దేవాలయ కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మరి ఆషాఢ మాస బోనాల సందర్భంగా మరి గుమ్మడిదల మున్సిపాలిటీలో మరి ఎప్పుడు మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం మరి ఆదివారం నాడు పోచమ్మకు బోనాలు సమర్పించడం జరిగింది. అలాగే ఈరోజు మంగళవారం మరి ఇక్కడ బండ్లు, బోనాలు, తొట్టెల ప్రోగ్రామ్స్ మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు మరి ఎల్లమ్మ తల్లి మహోత్సవం చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగింది. అలాగే గురువారం రోజున బంగారమ్మ తల్లి టెంపుల్లో కూడా మరి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరం కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే శనివారం రోజున మన దుర్గమ్మ వారికి మరి బోనాలు సమర్పించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి శనివారం రోజు. అలాగే ఆదివారం రోజున లింగమయ్య బోనం, అలాగే మళ్ళా దుర్గమ్మకు గావు రంగం ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి మరి గుమ్మడిదల మున్సిపల్ ప్రజలు మరి ఎంతో భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మనకున్న పరిస్థితులను బట్టి మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గుమ్మడిదల గ్రామ దేవాలయ కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మున్సిపల్ నుంచి మరి మన మున్సిపల్లో 5 గ్రామాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క గ్రామానికి మున్సిపల్ తరఫున 1,00,000 రూపాయలు టెండర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే మన మిత్రులు సిజిఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవర్ధన్ రెడ్డి గారు కూడా మరి ఆయన వంతు సహకారంగా మన ఈ బోనాల కార్యక్రమానికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు మనకిక్కడ ఏవైతే బండ్లు సమర్పించారో మన ఎల్లమ్మ తల్లికి వారికి కూడా ప్రథమ బహుమతిగా 15,000 రూపాయలు, రెండవ బహుమతిగా 10,000 రూపాయలు, అలాగే మరి ఎవరిని మనసు బాధ పెట్టొద్దని ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడ బండి అమ్మవారికి సమర్పించిన ప్రతి ఒక్కరికి కూడా 5,000 రూపాయలు మరి బహుమతి ప్రదానం చేసినందుకు
గోవర్ధన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మరి ఎల్ల వేళలా ఆ ఎల్లమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి. మన ప్రాంతం సుఖ సంతోషాలతో ఉండాలి, పాడి పంటలతో ఉండాలి. మన జనాలందరూ కూడా ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడవలసిందే కోరుచున్నాం. తల్లి ఒక్క పొద్దులతోటి మహిళా సోదరుమణులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చాలా పవిత్రమైనటువంటి మాత ఎల్లమ్మ ఒక్క పొద్దులు ఉండి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బోనం సమర్పించుకున్న దాకా ఒక్క పొద్దులు ఉంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా దేవాలయ కమిటీ చైర్మన్ మద్దుల బాలరెడ్డి గారు, కమిటీ సభ్యులు, అదేవిధంగా కౌన్సిలర్లు, గ్రామ సలహాదారులు, గ్రామ పెద్దలు, మన పర్మల లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లు, అన్ని కులాల నాయకులకు, అన్ని సంఘాల నాయకులకు, యువకులకు, మహిళా సోదరుమణులకు, ఈరోజు పోతరాజు ఉత్సవంగా పాల్గొన్నటువంటి వారికి, డప్పు సప్పులతోటి పాల్గొన్నటువంటి వారికి, పని వారికి అందరికీ ప్రత్యేకంగా ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ఎటువంటి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు తావీయకుత అందరూ కలిసిమెలిసి ఈ ఇదే కాదు ఏ కార్యక్రమైనా పాల్గొంటారు. వారి అన్ని పార్టీల నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని పార్టీలకు, అన్ని మాజీ సర్పంచులకు, గతంలో ఉన్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పూర్వకాలం నుంచి గౌరవించుకోవడం గ్రామంలో ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ఎస్ఐ గారు పిలువగానే వచ్చినటువంటి అరుణ్ కుమార్ గౌడ్ గారికి, వారికి, మన ఎంఆర్ఓ ప్రవీణ్ సార్ ఎంఆర్ఓ గారికి, పరమేశ్ సార్కి, వారి బృందం ఈరోజు పాల్గొన్నటువంటి మున్సిపల్ సిబ్బంది పొద్దున్న నుంచి ఎన్నో వారం రోజుల నుంచి శ్రమించి పనిచేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమం ఆ తల్లి తెలుసు మీకు, ఇక్కడ పాత గుడి ఉండే అందరం కలిసి నిర్మించుకోవడం జరిగింది. ఆ తల్లి దయ వల్ల చందాలు రాసిరంటే ఆ తల్లి మహిమ దాదాపు 70 నుంచి 75 లక్షల రూపాయలు ఆ తల్లి జమ చేసుకుంది. ఎవరో ఒకరు ఇయ్యలే. అందరి ఆడపిల్లలు, ఆడపడుచులు, వివిధ గ్రామాల నుంచి వెళ్ళినటువంటి ఆడపడుచులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క కడప నుంచి ఒక్కొక్క రూపాయి, 100 రూపాయలు, 10,000 ఇచ్చి ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది. అంటే ఈ గుడి మహిమ ఏంటంటే ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఏమనుకుంటారంటే అన్ని మేకల పొట్టేళ్ళు అది వస్తాం, కానీ ఇక్కడ అట్లాంటి ఎల్లమ్మ కాదు, బాబన్ ఎల్లమ్మ. అంటే మా పూర్వకాలం నుంచి ఇక్కడ ఓన్లీ నైవేద్యం స్వీట్ తోటే పాల్గొంటారు. కాబట్టి ఈ కార్యక్రమానికి తరలించినటువంటి వాళ్ళ ఆటల వారి కుటుంబ సభ్యులకు, వారికి ప్రత్యేకంగా ఆ దేవుడు ఎలవేళలా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుతూ, ఇక్కడ పెళ్లి కాని వారు ఎవరైనా పిల్లలు ఉంటే మొక్కుకుంటే ఇక్కడ నెరవేరుస్తారు తల్లి. ఇక్కడ పిల్లలు కాని వారు ఎన్నో మొక్కులు కోరుకుంటే నెరవేర్చే తల్లి ఎల్లమ్మ తల్లి. కాబట్టి సోషల్ మీడియాలో చాలా మంది చూస్తుంటారు అక్కడిక్కడ ఎల్లమ్మ బాగా ఉన్నాయి, కానీ మన ఎల్లమ్మ తల్లి కూడా బాగా పవర్ఫుల్. మన సోషల్ మీడియాలో యువకులు బాగా చేయండి, మీకు ఖచ్చితంగా తల్లి దయ ఉంటుంది. కాబట్టి ఈరోజు పొట్టెళ్ళు పెద్ద ఎత్తున ఊరేగింపు బండ్లు పాల్గొన్నారు. వారి కుటుంబాలకు, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా సిజిఆర్ ట్రస్ట్ ఎప్పుడు ఎలవేళలా రైతాంగానికి కానీ ఎప్పుడు మా వంతు సాయం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆనవాయితీ మేము చూస్తున్నప్పుడు 20 నుంచి 30 బండ్లు కట్టేది, 40 బండ్లు కట్టేది, కానీ రాను అంతమైపోతున్నాయి. ఎందుకంటే బండ్లు లేవు. కాబట్టి ఏదో ఉత్సవం చేయాలి మనం అని చెప్పి ట్రస్ట్ నుంచి ఫస్ట్ ప్రైజ్ మన దేవాలయం నుంచి, మన కుటుంబం నుంచి, మన గ్రామ దేవతల నుంచి, ఒక గుండుగారి కుటుంబం నుంచి వారు ఎప్పుడు వారే బండ్లు కడతారు. కాబట్టి వారికి ఫస్ట్ ప్రైజ్ 15,000 ఇవ్వడం జరిగింది. సెకండ్ మన అదే ఫస్ట్ ప్రైజ్ కోచ్ గారి మన వెంకారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులందరికీ వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కుటుంబ సంఘము సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అన్ని మీక బండ్లకు ఎవరి నారా చేతూ ఉత్సవంలో పాల్గొన్నటువంటి యువకులందరికీ అని చెప్పి
5,000 ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రైతు సంఘం కూడా దోషిన కాడికి ఎప్పుడు 80,000 ఎప్పుడు చేస్తూ ఉంటుంది. వారికి ఈ రోజు వాళ్ళని బహుమతి ఇచ్చారు. వారికి రైతు సంఘం నుంచి కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు వండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎల్లమ్మ తల్లి కుటుంబ సభ్యులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎల్లమ్మ తల్లి కుటుంబ సభ్యులు మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇంకోటి ఇక్కడ స్థలం ఇచ్చినటువంటి ఆకుల వారి కుటుంబ సభ్యులు ప్రతి వారం రోజుల నుంచి ఎన్నో భక్తి శ్రద్ధలతో పనిచేస్తా ఉన్నారు. ప్రతి వారం వారి మహిళలకు వారి కుటుంబానికి ప్రత్యేకంగా గ్రామం నుంచి మున్సిపల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.